భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడని జగ్గంపేట మండలం వైసీపీ నాయకులు రావుల గణేష్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని హైస్కూల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని తమ సొంత రాజ్యాంగాన్నే అమలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉచిత బస్సు, విద్యా కానుక తదితర పథకాలను అమలు చేస్తామని చెప్పారని, ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతిని పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు మరియు మాజీ మంత్రివర్యులు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు తోట నరసింహ గారి ఆదేశానుసారం ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతిని ఈరోజు మేమందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడడం, ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆయనకు 68వ వర్ధంతిని మరొక్కసారి మేమందరం నివాళులు సమర్పించుకుంటూ రాజ్యాంగాన్ని ఆయన అందరికీ కూడా సమాన హక్కులు నిర్వహించాలనే భాగంగా ఆయన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ యొక్క రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతూ అనేక రకాలైనటువంటి అక్రమ అరెస్టులు చేస్తూ తన సొంత రాజ్యాంగాన్ని నిర్వహించుకుని ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చుకుంటూ ఈ రోజున ప్రభుత్వం చేపట్టడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా మీరు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.